ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల సందర్భంగా రిలీజ్ చేసినటువంటి ఒక రూపాయి బిళ్ళ, దాని వెనకాల భారతమాత, అట్లాగే ఆర్ఎస్ఎస్‌కి సంబంధించిన పేరు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఇది పెట్టినందుకు రచ్చరచ్చ చేస్తూ వామపక్ష మేధావులు, వామపక్ష ఇన్‌ఫ్లుయెన్సర్స్, వామపక్ష డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారాలు రెచ్చిపోయి తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నటువంటి వేళ సైద్ధాంతికంగా భారతదేశంలో ఉన్న 2 సిద్ధాంతాలే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం, కమ్యూనిస్ట్ సిద్ధాంతం. ఇందులో కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఎందుకు పలచబడింది, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఎందుకు అధికారం వైపుకి వచ్చింది అన్నటువంటి అంశాల మీద చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా దాదాపుగా 100 సంవత్సరాల కిందట 2 విభిన్న భావజాలాల సంస్థలు ప్రారంభమైన వాటిలో ఒకటైన ఆర్ఎస్ఎస్ నిషేధాల వంటి ఎదురు దెబ్బలు తగిలిన, వామపక్షాల నుండి తీవ్రమైన మేధోపరమైన ఎదురుదాడి జరిగిన, నిలబడి స్థిరబడి వ్యాప్తి చెంది నేడు అగ్రస్థానానికి చేరితే, రెండోదైన కమ్యూనిస్ట్ పార్టీ పరిస్థితి నేడు చూస్తున్నాం. దేశంలో పేరెన్నికగన్న మేధావులందరూ ఆ పార్టీని మూసిన, విదేశాల ఆర్థిక సహాయం అందినా, విదేశాల మేధావులు మద్దతు పొందినా కూడా నేడు దేశంలో దాదాపు కనుమరుగయ్యే పరిస్థితి చేరుకుంది. ఎందుకు ఇలా? ఆర్ఎస్ఎస్ స్థాపనే ఈ దేశాన్ని బలోపేతం చేయడం, దాంతో విడదీయరాని ఈ హిందూ సంస్కృతిని బలోపేతం చేయడం, భవిష్యత్తులో మళ్ళీ దీనికి పునర్వైభవం తీసుకురావాలని గాఢమైన కోరిక, దానికోసం చిత్తశుద్ధితో పటాటోపం లేని కార్యాచరణ, ఈ దేశానికి సంబంధించిన ప్రతి దానిని ప్రేమించడం, వాటిని చూసి గర్వించడం వంటి లక్షణాలు దాని కార్యకర్తలకు సంఘాలు అలవాటు చేస్తే, రెండో వైపు తాము నమ్మిన విదేశీ సిద్ధాంతం గొప్పదనే అబ్రహామిక్ భావజాలంతో దాన్ని ఈ దేశ ప్రాచీన సంస్కృతిపై రుద్దడం కోసం, ఈ దేశ సంస్కృతిని బలహీనపరిచే ఉద్దేశంతో ఈ దేశానికి సంబంధించిన ప్రతి దాన్ని వ్యతిరేకించడం వామపక్ష మేధావులు చేశారు. అదే వాళ్ళ కార్యకర్తలకు నూరు పోశారు. ఈ దేశం ప్రత్యేకంగా ఎవరిది కాదు, దీనికి ప్రత్యేక అస్తిత్వం లేదు, ఇదో సత్రం, ఇక్కడ మెజారిటీ ప్రజలు వలస వచ్చారు, అలాగే ఎవరైనా వలస వచ్చి ఇక్కడ ఉండి ప్రజలు పాలించే హక్కు ఉంది, ఇక్కడ మత గ్రంథాలు పురాణ పురుషులు అంతా కల్పితం, ఈ సంస్కృతి అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు, ఇక్కడ ఆచారాలు పండగలు అన్నీ కూడా పచ్చి మూఢనమ్మకాలు, ఎగతాళి చేయబడే అర్హత గలవి, ఇలా ఈ దేశ సంస్కృతికి చెందిన ప్రతి విషయాన్ని వ్యతిరేకించడంతో మొదలుపెట్టి రాను రాను దాన్ని ద్వేషంగా మార్చుకున్నారు. తమని తాము పూర్తిగా ఈ సంస్కృతిని దూరంగా జరిపేసుకుని వామపక్ష మేధావులు అనే ముద్ర వేయించుకున్నారు. ఈ సంస్కృతిలో పుట్టి పెరిగి తమ పూర్వీకులు సనాతన పరంపర తమ జీన్స్లో ఉందనే సంగతి తెలిసిన దాన్ని అణచిపెట్టి స్వీకరించిన కొత్త విదేశీ భావజాలను నెత్తిన పెట్టుకుని మేధావులకు గుర్తింపు తెచ్చుకునేందుకు తమ పూర్వీకుల పరంపరనే తప్పనిసరిగా ద్వేషించవలసిన పరిస్థితి కోరి తెచ్చుకున్నారు ఈ వామపక్షవాదులు. దీనివల్ల మానసిక ఘర్షణ, దాన్ని అధిగమించడానికి హిందూ సంస్కృతిపై మరింతగా ద్వేషం వెదజల్లడం ఎక్కువైంది. ఆర్ఎస్ఎస్ భావజాలను వ్యతిరేకిస్తున్నాం, ద్వేషిస్తున్నామని అనుకుంటూ అసలు తమ ఉనికైన తమ సంస్కృతిని ద్వేషించడం మొదలుపెట్టారు. హాయిగా ప్రశాంతంగా ఆనందంగా అనుభవించవలసిన ఇంట్లో శుభకార్యాలు, పండగలు, వ్రతాలు, హోమాలు చేస్తున్న తీర్థయాత్రలు అన్నీ కూడా ఏదో అపరాధభావంతో చేస్తున్నట్టుగా చేయాల్సిన పరిస్థితి తెచ్చుకోవడం నిజంగా దురదృష్టకరం. దేశంలో జరుగుతున్న భారీ సాంస్కృతిక పండుగలు, భారీ ఉత్సవాలు, మేళాలు వంటి వాటిలో కూడా లోపాలు వెతకడం మరియు అపహాస్యం చేయడం అలవాటు చేసుకున్నారు. ఈ పరిస్థితికి కారణం ఏంటని వాళ్ళు ఇప్పటికైనా ఆత్మహత్య చేసుకుని తమదైన ఈ భారతీయ సంస్కృతిని గౌరవించి దాని ఉన్నతికి పాటుపడదామనే ఆలోచన వాళ్ళలో వస్తుందని ఆశిద్దాం. ఇది ఇప్పుడు నేను ఎన్నోసార్లు ఈ విషయాన్ని ప్రస్తావించాను. డీటెయిల్డ్గా చాడా శాస్త్రి గారు ఈ అంశాన్ని హైలైట్ చేశారు.